ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ఉదయకాలము మనము మన ప్రియ ప్రభువును ఆరాధించుటకు, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, ఆయన బల్ల యొద్దకు మనము చేరివచ్చి ఉండగా, ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకము చేసుకుందాం. దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు. మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. అలాగే 2వ అధ్యాయము 36వ వచనం మనం చదువుకుందాం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. మరి ఒక మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనము. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మన ప్రియ ప్రభువును ఆరాధించుటకు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, ఆయన శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెలోను, ఆయన చిందించిన అమూల్యమైన రక్తమునకు గుర్తుగా ఉన్న రసపు పాత్రలో మనము పాలు పంపులు పొందుటకు చేరివచ్చి ఉండగా, ఆరాధనకు సహాయకరముగా మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో 3వ అధ్యాయములో 3 లేఖన భాగాలు మనము చదువుకున్నాం. ఈ 3 లేఖన భాగాలలో మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తును చూచుచున్నాము. ఈ 3 లేఖన భాగాలలో 3 మాటలు మనము గమనించగలము. అవి ఏమిటి అనగా, 1 దేవుని సేవకుడైన క్రీస్తు, 2వది సిలువ వేయబడిన క్రీస్తు, 3వది జీవాధిపతి అయిన క్రీస్తు.
మొదటిగా దేవుని సేవకుడైన క్రీస్తు, రెండవది సిలువ వేయబడిన క్రీస్తు, మూడవది జీవాధిపతి అయిన క్రీస్తు. యేసు క్రీస్తు దేవుని సేవకుడుగా మనము చూస్తున్నాము. యేసు క్రీస్తు దేవుని సేవకుడుగా ఆయన కనపడక మునుపు ఆయన పరలోకములో ఆయన దేవుడుగా ఉన్నవాడు. ఆయన రాజులకు రాజుగా ఉన్నవాడు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నవాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, మహిమలో ఉన్నవాడు, ఉన్నతమైన స్థలములో ఉన్నవాడు, తండ్రితో సహవాసము చేస్తున్నవాడు, నిరంతరము కీర్తించబడుచు, నిరంతరము ఘనపరచబడుచు, నిరంతరము మహిమపరచబడుతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రాజు, ప్రియులారా, ఆయన రాజుగా ఉన్నాడు. ఎవరికి రాజు? ఆయన సమస్తమునకు రాజుగా ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి రాజుగా ఉన్నాడు. ఆయన సర్వ భూమికి మహారాజై ఉన్నాడు. ఆయన అన్య జనులకు రాజై ఉన్నాడు. ఈ రాజు మానవుడుగా, సేవకుడుగా, దాసుడుగా లోకములోనికి పంపబడక మునుపు ఆయన రాజుగా ఉన్నాడు. అయితే ప్రియులారా, మన కొరకు ఆ రాజే మానవుడుగా లోకములోనికి పంపబడెను. ఆ రాజే మానవుడుగా పంపబడెను. ఆ రాజే దాసుడుగా పంపబడెను. ఆ రాజే సేవకుడుగా పంపబడెను కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనము చూచినప్పుడు, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడెను, మనుషుని పోలికగా పుట్టెను, దాసుని స్వరూపము ధరించుకొనెను. యేసు క్రీస్తు ప్రభువు మానవుడుగా లోకములోనికి పంపబడెను. యేసు క్రీస్తు దాసుడుగా లోకములో ప్రత్యక్షపరచబడెను. యేసు క్రీస్తు ప్రభువు భూలోకములో ఆయన ఘనమైన సేవ చేసెను. ఆ సేవలో తండ్రికి ఆనందమును కలిగించినవాడు, తండ్రి ఇష్ట ప్రకారముగా నడుచుకొనినవాడు, తండ్రి చిత్త ప్రకారముగా ప్రతి పరిచర్యను జరిగించినవాడు కదా. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా
తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ప్రియులారా, యేసు క్రీస్తులో ఎంత తగ్గింపు ఉన్నది, ఎంత దీనత్వము ఉన్నది, ఎంత విధేయత ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువు పరలోకము నుండి పంపబడిన సేవకుడు. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు దాసుడుగా భూలోకమునకు పంపబడెను. ఆయన ప్రేమ ఎంత గొప్పది! నీ నా పాపముల కొరకై, నీ నా దోషముల కొరకై, నీ నా పాపములు పరిహరించుట కొరకై, నిన్ను నన్ను విమోచించుట కొరకై, నిన్ను నన్ను పాప దాస్యము నుండి విడిపించుట కొరకై, నీకు నాకు ఆత్మ సంబంధమైన స్వాతంత్రమును ఇచ్చుట కొరకై యేసు క్రీస్తు ప్రభువు మానవుడుగా, దాసుడుగా, సేవకుడుగా భూలోకమునకు పంపబడెను. ఈ సేవకుడు నమ్మకమైన సేవకుడు. ఈ సేవకుడు యోగ్యమైన సేవకుడు. ప్రియులారా, యేసు క్రీస్తులో ఎంతో శ్రేష్టమైన గుణములు ఉన్నవి. అందుకే తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును సేవకునిగా భూలోకములో నిలిపి, ఆ సేవా పరిచర్యలో తండ్రి తోడుగా ఉండి ఆ సేవను ఘనపరచెను. ఒకటి, దేవుని సేవకుడైన యేసు క్రీస్తు ప్రభు. ఈ సేవకుడు చేసిన పని ఏమిటి అంటే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనములో, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ప్రియులారా, ఒక రాజుగా ఉండి మానవుడుగా, రక్షకునిగా, దాసునిగా, సేవకునిగా భూలోకములో పంపబడిన యేసు క్రీస్తు ప్రభువు పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమైన మన కొరకు, మన పాప భారమును తీసివేయుట కొరకు, మన పాపముల నుండి మనలను విడిపించుట కొరకు, మనలో పరలోక సంబంధమైన మహిమను నిలుపుట కొరకు యేసు క్రీస్తు ప్రభు మన స్థానములో నిలిచెను. మన స్థానములో నిలిచెను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు మన స్థానములో నిలిచి మన పాప భారమును ఆయన తీసుకొనెను. మన పాపములకు రావలసిన శిక్ష ఆయన తన శరీరమందు భరించెను. మన దోషములు ఆయన మీద మోపబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి నలుగగొట్టబడెను. మన దోషములను బట్టి గాయపరచబడెను.
మన సమాధానార్థమైన శిక్షను ఆ ప్రభువు తన శరీరమందు భరించెను. ఎంత ప్రేమ ప్రియులారా, ఎంత ప్రేమ! ఈ ప్రేమను మనము ఎంతగా వర్ణించెదము, ఎంతగా వివరించెదము. పేతురు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు యేసు క్రీస్తు ప్రభువు మన కొరకు ఆ కలువరి సిలువలో బలి ఆయను. ఇద్దరు నేరస్తుల మధ్యలో వ్రేలాడదీయబడిన మన ప్రియ ప్రభువు, భూమికిని ఆకాశమునకును మధ్యలో వ్రేలాడదీయబడిన మన ప్రియ ప్రభువు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిర్దోషి, ఆయన ఏ లోపము లేనివాడు, ఆయన ఏ బలహీనతలు లేనివాడు, ఆయన యోగ్యుడు, ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు. ఇట్టి ప్రభువు మన కొరకై సిలువ వేయబడి మన కొరకై ప్రాణం పెట్టెను. ఒకటి, దేవుని సేవకుడైన క్రీస్తు. రెండవది, సిలువ వేయబడిన క్రీస్తు. సిలువ వేయబడిన క్రీస్తు. మూడవది, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనములో, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ప్రియులారా, యేసు క్రీస్తు జీవమునకు అధిపతిగా ఉన్నాడు. ఆయన జీవము గల దేవుడు. ఆయన ఊపిరిని, జీవమును అనుగ్రహించినవాడు. ఆయన ఆత్మ సంబంధమైన జీవమును ఇచ్చుట కొరకై తన ప్రాణమును మన కొరకై పెట్టెను. యోహాను సువార్త 10వ అధ్యాయములో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఆయన జీవమును ఇచ్చువాడు, ఆ జీవమును సమృద్ధిగా ఇచ్చువాడు. యేసు క్రీస్తు ఆయన జీవాధిపతి. ప్రియులారా, రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో, ఆయన అనగా క్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా
మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసు క్రీస్తులో నుండి మనకు ఆత్మ సంబంధమైన జీవము దొరికినది. యేసు క్రీస్తు మరణము పునరుత్థానములో నుండి మనకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము, పరలోక సంబంధమైన మహిమ అనుగ్రహించబడెను. ప్రియులారా, ఈ ఉదయకాలము ఈ తలంపులు మనము ధ్యానిస్తూ ఉండగా, ఈ తలంపులు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉండగా, ఆయన దేవుని సేవకుడైన క్రీస్తు అని, ఆయన సిలువ వేయబడిన క్రీస్తు అని, ఆయన జీవాధిపతి అయిన క్రీస్తు అని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆ ప్రభువుకు హృదయపూర్వకముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆరాధనలో ముందుకు సాగి వెళ్ళుదాం.